విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇదే. దీని సారాంశాన్ని శ్రోతలు విదితం చేయాలని దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదూ. దాసరుడు చందోబద్ధంగా ఓవీలలో ఈశావాస్యోపనిషత్తుకు టీకా వ్రాశాడు. విద్వజ్జనులు దానిని ఆమోదించి అతనిని గౌరవించారు. అతని మనోభిష్టం నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతను పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కానీ దానిని ఎవరూ సంతృప్తికరంగా తీర్చలేకపోయారు. ఇందులో ఏదో కారణంగా దాసగడుకు షిరిడి వెళ్ళడం తటస్థించి అతని సంశయ నివారణ సహజంగా జరిగింది. దాసగడు సాయి దర్శనానికి మసీదుకి వెళ్లి శ్రీవారి చరణాలపై మస్తకాన్ని నుంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుల దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టివారి సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఏమని వర్ణించగలం? ఏం గణు, ఎక్కడి నుండి రాక? అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగడుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకోసం దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాను. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపజేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అని చెప్పారు. అలా ఇద్దరు పరస్పరం ముచ్చటించుకుంటుండగా దాసగడు బాబా చరణ సంవాహన చేస్తూ ఈశావాస్య భావార్థ బోధిని గురించి అడిగాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. వారిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరటం కష్టమని తెలియజేశాడు. సాయినాథ, ఈశావాస్య ఉపనిషత్ కథ వ్రాయటంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం తిరగబోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది? నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాకా అంటే బావు సాహెబ్ దీక్షిత్, బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయా వాచా మనసా ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అన్న ఊర్లో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి. అది అమ్మ నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బావు సాహెబ్ అని పిలిచిన బాబా వద్ద అతనికి మూడో పేరు. బాబా కాకా మహాజనిని బడే కాకా అని, నిమోన్కర్ను ముసలి కాకా అని, బాపు సాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు. రాశిని బట్టి మరో పేరు ఉంటుంది. ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడు వారు చలామణి అయ్యేవారు. వారిని భక్తులు బిరుదుల వల్లే తలిచేవారు. ఒకసారి భిక్షు, ఒక్కోసారి కాకా అంటూ బాబా ఒక్కోసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షితు షిరిడిలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదని దాసగడుకు మరియు అందరికి కూడా ఆశ్చర్యం కలిగింది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింత! ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడ? పనిపిల్ల జ్ఞానం ఎక్కడ? సాయి మహారాజ్ పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికి అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగడుకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసగడుకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాడి కావచ్చు, కాకను పోవచ్చు. కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నిటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా అవి ఒట్టి మాటలు కావు. అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగడుకు బాగా దృఢ నమ్మకం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
అని దాసగనుకు బాగా దృఢ నమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణ ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ పూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భవభయ భవభయ బాధలన్నీ హరించుకుపోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగను పార్లేకి చేరుకొని కాకాసాబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మర్నాడు ఉదయం దాసగనుకు ఇంకా చెయ్యిపైన సుఖమైన నిద్రలో ఆనందంగా ఉన్నాడు. ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగన్ హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కటి పదాల కూర్పును విని అతని మనసు తల్లినమవడంతో అతడు మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలకువ కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఏమేనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియజేసిన పిల్ల ఎవరో చూడాలనుకొని బయటికి వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్లు గిన్నెలు తోముతుంది. వాకప్ చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్య అనే నౌకర్ చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాస్గన్ సంశయం తొలగింది. ఎనుబోతు నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాస్గన్ మనసుకు సంతృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగన్ కాకా ఇంట్లో పూజ గదిలో దేవుని పూజ కూర్చుని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరంటారు. ఏమైనా కానీ తాత్పర్యం ఒకటే. సాయి మహారాజు తమ భక్తులను అనేక మిషన్లతో ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో అవలోకించండి. మీ ప్రదేశాల్లో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాల్లోనో లేక ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని చెప్పేవారు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది. చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది. చీర అంచు ఎంత అందంగా ఉంది. దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవటానికి పాత బట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్యస్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగను జాలి కలిగి మోరీశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్ట లేదు. ఒక చీర ఆమెకివ్వు. మీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరీసుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాస్గన్ విన్నపం అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందజేశాడు. రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్షాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మర్నాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మర్నాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వలె చింకి కుట్టను చుట్టుకుంది.
అయినా అసంతృప్తిగా అగుపించలేదు. కొత్త కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వల్ల మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాసికని కనిపించింది. ఆ పిల్ల కొత్త చీరని ఇంట్లో దాచుకొని చింకి గుట్టను కట్టుకొని వచ్చినా ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. పేదరికం వల్ల పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయటం దేనిని దీ దీనిని పేదరికము సంపన్నంగా ఊరేగటం అని అంటారా? మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగణ యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండం అంతా పరమేశ్వరుడిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరనుకుంటారు? పరబ్రహ్మం పూర్ణం. ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికము ఈశ్వరుని అంశము. చింకి చీర కూడా ఈశ్వరుని అంశము. దాత, దానము, ధ్యేయము వీటన్నిటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను, నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడు నిరాభిమానంగా ఉంటూ దేనిని అభిలాషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు జై. బాబా శరీరమున్నంత వరకు షిరిడీ విడిచి వెళ్లకుండా వారు జనుల మధ్య గాని లేక నిర్జీన ప్రదేశాలలోనో ప్రకటమవుతారు. ఒకరికి మత్స్యేందర్ కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారము ప్రకటమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తావస్థలోనో స్వప్నావస్థలోనో దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీర్చుతారు. ఇటువంటి అనుభవాలు ఒకటి రెండు కావు, ఎన్నెన్ని వర్ణించను. వారు నివసించేది షిరిడీలోనైనా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరు బిడ్డ? పేదరికములో ఉన్న పని మనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీరపై గానము వచ్చింది. ఏదో సందేహము కలిగి బాబాను ప్రశ్నించటము, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పని మనిషి తీర్చటము. ఇదంతా మాయ, రచన కాదు. కాకా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహము తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తమ నోటితో ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయొచ్చు కదా అని శ్రోతలకు సందేహము కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశావాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఈ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియచేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయము ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. ఇదే మోక్ష ప్రాప్తి కొరకు పాటించవలసిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనము కూడా ఇదే. ప్రాణులు వేరువేరుగా ఉన్న ఆత్మ అభిన్నము. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రము. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్య పాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మచరణ అవసరం. నేను ఏ ఆకారము లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను. నాకంటే వేరే ఎవరూ లేరు. అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవటము ఆత్మజ్ఞానము. పూర్ణ బ్రహ్మ స్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతము అన్నిటి సిద్ధాంతము ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి.
సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానము కలగదు. విహిత కర్మ ద్వారా చిత్తము పరిశుద్ధమైతే అభేద జ్ఞానము కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానము ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నిటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్వశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణము వల్ల సాకారంగా భాషిస్తుంది. ఈ ప్రపంచము కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భౌతిక జగత్తులో ఒక పరమేశ్వరుడే గాని రెండో వారెవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానము మనసుకు నచ్చకపోతే ధనం బంగారం మొదలగు వానిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకొని నూరేళ్లు జీవితాంతం కర్మలనే చేస్తుండాలి. ఆ కర్మలైన తమ తమ వర్ణాలను ఆశ్రమాలకు ఉచితమైన కర్మశాల శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్యము విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉందో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేద భావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు. అందువలనే బాబా పనిపిల్ల చెప్తుందని దాసుకుని పార్లేకి పంపారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే కానీ తరువాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమేవా ద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క ఆ పని మనిషి నేను కాక మరెవరు, ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావ్యాస అన్నదానికి అర్థాన్ని వివరించారు. పరమేశ్వర అనుగ్రహం లేసమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేనుగాక ఎక్కడ ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తరువాత ఎవరు నేను ఆత్మను అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తరువాతి అధ్యాయంలో వినాయక ఠాగూర్ మొదలగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వానిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది. మహా పురుషుల దర్శన అభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథ అమృత పానంతో మాయ హరించుకుని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక నిమిత్త మాతృనిగా చేసి వారే తెలియజేస్తారు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో ఈశా వ్యాసోప భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ
శ్రీ సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో చెప్పిన విధంగా ఠాకూరాదులకు మహాపురుషుని దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయండి. వక్త చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసుల ఆనందంతో ఊగి శరీరం రోమాంచితమైపోయే ఆ మాటల వలన ఏం ప్రయోజనం అని అవి వ్యర్థమే. ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోతే బాష్పాలలో వారి కంఠం గద్గమై నయనాల నుండి ప్రేమానంద ఆశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరం, వారి ఉపదేశం పద్ధతి అలౌకికం. ప్రతి మాటలోనూ క్రొత్తదనం ఉంటుంది. నేను వారి చరణాలలో మస్తకాన్ని ఉంచుతున్నాను. భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్న పాపులకు కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఏ దేశ విదేశాల్లో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. పీరు మౌలానా అను ప్రసిద్ధమైన సిద్ధుడు బాంద్రాపట్నంలో ఉండేవాడు. హిందువులకు, పారసీకులకు, ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద యూసుఫ్ అనే సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడు నన్ను పీరు మౌలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంతం పెట్టేవాడు. అక్కడికి గుంపులు గుంపులుగా వేలాది జనం వస్తుంటారు. ఆ జనంలో వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు. మన నీడకే మనం భయపడినట్లుగా దురదృష్టం అడ్డుపడింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి. నాకు అక్కడి నుండి బదిలీ అయింది. తర్వాత శుభ సమయం వచ్చి షిరిడీలో శాశ్వత సంబంధం ఏర్పడింది. తాత్పర్యం సాధు సత్పురుషుల సమాగం అభాగ్యులకు లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది సుగమం, లేకపోతే ఆ యోగం దుర్లభం. ఈ విషయంలో మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గృహ్యంగా కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా వ్యూహంగా ఉందో గమనించండి. వారు సమయానుకూలంగా అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాలలో తమ కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు. వారి పరస్పరం అభిన్నులు. దేశం, కాలం, వస్తువు వేరుగా ఉన్న ఒకరి మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒకటే. ఒక సార్వభౌముడు రాజ్యంలో అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచి వానిలో అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా అట్లే స్వానంద సామ్రాట్టు అక్కడక్కడ ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనబడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక ఆంగ్ల విద్యాభూషితుడు బిఏ పట్టభద్రుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. తరువాత మమలతాదారుడై ఆ పైన ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవవశాత్తు అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ఈ ఉద్యోగాలు, పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపు కొండల వలె బాగానే కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళ్తే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి. పూర్వపు మంచి రోజులు పోయాయి. అప్పుడు అధికారంలో ఉన్న పదవులను కోరుకునేవారు. ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు. అలా వారు పరస్పరం ఆనందంగా ఉండేవారు. ఇప్పటి పరిస్థితి అడగకండి. ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బుకు కొరత లేకున్నా శ్రమ తప్పదు. పూర్వం మమల్తాదారుకు ప్రాంతీయ అధికారులను గౌరవించేవారు. బాగా శ్రమపడి ఉద్యోగం చేసిన పదవులకు పూర్వం ఉన్న ఆ వైభవం ఇప్పుడు కనిపించడం లేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించిన అధికార పదవి రాదు.
మొదట బిఏ కావాలి, తర్వాత నెలకు 30 రూపాయల జీతంపై గుమాస్తా అవుతాడు. ఇది వారి పరిస్థితి. తర్వాత కొండపైకి వెళ్ళి భూమి కొలతలను కొలిచేవారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి, పరీక్ష పాస్ కావాలి. అటుపైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గస్థులై వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆ పదవి వస్తుంది. ఇక ఈ ఊకదంపుడు చాలిస్తా ఊరికే వ్యర్థంగా వాగటమెందుకు? ఒక గృహస్థునికి సాయిబాబాతో ఎలా కలయిక ఏర్పడిందో వినండి. బెలగాం వద్ద వడ్గాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం వేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు నుంచి అతని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందారు. ఆ మహాత్ముని చేతిలో నిశ్చల దాసు రచించిన విచారసాగర్ అన్న గ్రంథం ఉంది. అప్పుడు అతడు దానిని చదువుతున్నాడు. కొంత సమయం అయ్యాక సర్వేయరు వెళ్తానని చెప్పి బయలుదేరుతుండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి. సరే, ఇప్పుడు వెళ్ళు, కానీ ఈ గ్రంథాన్ని పఠించు. దానిలో నీ మనోభిష్టం తీరుతుంది. బాగా గుర్తుంచుకో. నీవు తర్వాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వలన దారిలో ఒక మహాపురుషుని దర్శనం కలుగుతుంది. తరువాతి మార్గాన్ని నీకు వారు చూపిస్తారు. నీ మనసు స్థిరత్వాన్ని కలిగిస్తారు. నీకు ఉపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. ఆ గృహస్థుడికి అక్కడి పని ముగిసి అక్కడి నుండి జున్నూరుకు బదిలీ అయింది. నానేహాట్ అను కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది. అక్కడి దారి అత్యంత కఠినమైనది. ఎనుబోతు పైన కొండ ఎక్కాలి. ఎనుబోతు ఒక్కటే అక్కడి వాహనం కనుక ఎక్కటానికి దానినే తీసుకొచ్చారు. పెద్ద అధికారి అయితే గుర్రపు బండో లేక మోటారో దొరుకుతుంది. కానీ అప్పుడు అతనికి ఎనుబోతులో తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది. నడకతో కొండ ఎక్కటం అశక్యం. ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు. అదే నానేఘాట్ కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత. అప్పుడు ఆ గృహస్థు ఆలోచించి ఎనుబోతు పైన జీను వేసి దానిని తయారు చేసుకుని దానిపై శ్రమ పడుతూ కూర్చున్నాడు. సవారి బాగానే ఉన్న ఎనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కటం, ఎగుడు దిగుడు నేల మూలాన కుదుపులకు వెన్ను నొప్పి వచ్చింది. ఆ ప్రయాణం ఎలాగో సాగింది. జున్నూరులోని కార్యక్రమం పూర్తి అయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చాందోర్కర్ను కలుసుకోవటం సంభవించింది. సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ మరునాడే శుభ సమయం వచ్చింది. నానా చాందోర్కర్ షిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకు రా, ఉభయులం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులుండి తిరిగి కళ్యాణ్కు వచ్చేద్దామని చెప్పాడు. కానీ ఆ రోజు టానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చాందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూచుకుంటారు. వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుంది అని నానా బలవంత పెట్టాడు. కానీ అతనికి అది నచ్చొద్దు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నొసట వ్రాసినది తప్పుతుందా? నానా చాందోర్కర్ అతనికి పూర్వపు అనుభవాలను తెలియజేసి సాయి దర్శన కాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు ప్రక్కకు తొలగిపోతాయని చెప్పాడు. కానీ అతనికి విశ్వాసం కలుగలేదు. అతని స్వభావానికి నానా ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకుని ఆ బాధను వదిలించుకోవాలని అతడు టానాకు వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ టానాలో జరిగిన వింత సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరైన కేసు మరో తేదీకి వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకుని వెళ్ళేవాడు.
సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. దావా వాయిదా పడింది, సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో నాకు పరిచితులు ఎవ్వరూ లేరు, అందరికీ నేను అపరిచితుణ్ణి. నానా కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్లే లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చుని మరునాడు షిరిడీ చేరాడు. కానీ నానా అక్కడ లేడు. అతడు బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు. దానితో నిరాశ చెందాడు. నిరుత్సాహం, చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాలయందు లగ్నమైంది. సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల్లో నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. అలా మనసు స్థిరపడగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొండ ఎక్కడం లాగా ఇక్కడ సులభోపాయాలు లేవు. శరీరం అరగతీయక తప్పదు. ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది. మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది. 2 చేతులు జోడించి సాయి పాదాల యందు శిరస్సునుంచాడు. సాయినాథ, నన్ను కరుణించండి. నేను అనాథను. నన్ను మీ ఒడిలో తీసుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చల దాసు గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమైంది. విశిష్టమైన ఆనందాన్ని పొందాను. ఎక్కడి బడగాం, ఎక్కడి షిరిడి, ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట. వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్నా ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువు. ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నప్పుడు వారు నీకు తర్వాతి కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను. ఆయన తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఆయనే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇక రెండవ వారు చెప్పినట్లు ఆచరించాలి. అతనితో సాయిబాబా, అప్పా చెప్పినది యథార్థం, కానీ దాన్ని ఆచరించినప్పుడు నీ మనోభీష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు. వడగాంలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని, ఆ గ్రంథపారాయణ తర్వాత ఆచరణం గురించి చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేయాలి. మరలా మరలా పారాయణ చేస్తూ ఉంటే నిధి ధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన సరిపోదు. చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి. లేదా బోర్లించిన కొండపై నీరు కుమ్మరించినట్లవుతుంది. అనుభవ జ్ఞానం ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠన వ్యర్థం. బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియచేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి. ఒకసారి ఆనందరావు పాటంకర్ అనే పూనా పట్టణ నివాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగ్గానే ఉద్దేశంతో షిరిడీ వచ్చాడు. అతడు వేదాంగాన్ని బాగా శ్రవణం చేశాడు. ఉపనిషత్తుల గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు. కానీ అతని మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంత లేకుండా పోయింది. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటంకరకు కళ్ళు తృప్తి చెందాయి. బాబా పాదాలను అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు. తర్వాత చేతులు జోడించి బాబా సుముఖంలో కూర్చొని అనంతరావు ప్రేమగా, దీనంగా అడిగాడు, నేను అనేక గ్రంథాలను చదివాను. వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. శాస్త్రాలను
పురాణాలను శ్రవణం చేశాను, కానీ మనసుకు శాంతి లేనెందుకు? చదివిందంతా వ్యర్థమైపోయింది. నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గ్రంథావలోకనం వ్యర్థమైంది, శాస్త్ర పరిశీలన వ్యర్థం. సకల పుస్తకాల జ్ఞానం మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా. శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది? మహావాక్యాలను మరలా మరలా పఠించడం ఎందుకు? వీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు? సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోట చెప్పగా విన్నాను. అందువలన మహారాజా తపోరాశి, మీ పాదాల వద్దకు చేరాను. నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు. అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు. కొన్ని మాటలతో చెప్పిన పరమార్థసారమైన ఆ కథ చెబుతాను వినండి. వినోదమే అయినా జ్ఞానంతో కూడినది. దానిని ఎవరు అనాదరం చేస్తారు? ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట 9 లద్దెలను వేసింది. వ్యాపారస్తుడు తన కార్యంలో తత్పరుడై కొంగులో లద్దెలన్నింటినీ గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు. సాయి సమర్థులు ఎందుకిలా చెప్పారు? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది? వ్యాపారస్తుడు ఆ లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమీ అర్థం కావటం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణంతా కేల్కర్తో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనమేమిటి? సంఖ్య 9కి ఏమి కారణం? నాకు వివరంగా చెప్పండి. దాదా, ఇందులోని రహస్యం ఏమిటి? అల్పబుద్ధి గల నాకు ఏం అర్థం కావడం లేదు. బాబా మనసులో ఉన్న దానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు. అతనితో, దాదా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపచేసినట్లుగా నాకు అర్థమైంది చెబుతాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం. లద్దెలు నవవిధ భక్తులు. భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు, జ్ఞానం లభించదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణ, చరణసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇవి నవవిధ భక్తులు. సంపూర్ణ భక్తితో వీనిలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అర్రులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు. జప తప వ్రతాది యోగ సాధనలు, వేదోపనిషత్తుల అధ్యయనం, ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించటం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం. వేద శాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానం అవసరం లేదు. గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కరలేదు. భక్తి ప్రేమ లేని శుష్క భజనల యందు ప్రీతి అవసరం లేదు. ప్రేమతో కూడిన భక్తి అవసరం. నీవు స్వయంగా వ్యాపారస్తుడవని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో. శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు. గుర్రం 9 లద్దెలను వేయగానే వ్యాపారి వానిని తీసుకోవటానికి ఆతురతతో పరిగెత్తాడు. అట్లే నవవిధ భక్తిని మూట కట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది, అందరి పట్ల సద్భావం కలుగుతుంది, గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియచేశారు అని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతనిని లద్దలను కొంగున కట్టుకున్నావా అని అడిగారు. అప్పుడు అనంతరావు, ఈ ధూనిపై మీ అనుగ్రహం ఉంటే వారిని సహజంగా మూట కట్టుకోవటం సాధ్యం, దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు. నీకు శుభం కలుగుతుందని బాబా అతన్ని ఆశీర్వదించారు. అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు. ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాధారణంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత, వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి. ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు. తక్షణం దక్షిణ ఇచ్చి వకీలు ఒక పక్కన కూర్చున్నాడు. సాయిబాబా ఎవరితోనూ సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసి చూస్తూ అతనిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో కూర్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి. జనులు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణను కూడా ఇస్తారు, మనసులో తిడతారు కూడా. ఎంతటి ఆశ్చర్యం! ఆ మాటలు విన్న వకీలు ఊరకే కూర్చునే ఉన్న మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. బాబా మాటల్లోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది. తర్వాత బసకు వెళ్ళినప్పుడు దీక్షితుతో, బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి. నేను రాగానే నాపై చెనుకు విసిరారు. నిందాహేతనలతో ఎవరి మనస్సును బాధ పెట్టరాదని బాబా సూచించారు. మా మునసబు ఆరోగ్యం బాగలేక బాధపడుతూ శరీరం కుదుట పడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు. మేము వకీళ్ళ కూర్చునే గదిలో ఉండగా ఆ మున్సబ్ గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం లేని చర్చ జరిగింది. సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థ పోతుందా? మునసబ్ పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం సబబా అని మునసబ్ గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను. అది అనుచితమని బాబా తెలియచేశారు. అది వారి అనుగ్రహం కాదా? వారి అనుగ్రహం ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు. హేళన, అపశయం, నింద మొదలగు చెడు ఆలోచనలు ఉత్తేజించాలి. మరొక విషయం, వందల కోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైంది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని! మరొక విషయం నిశ్చయమైంది, పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు అని బాగా దృఢమైంది. ఎంత రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేటతెల్లం. అప్పటి నుండి వకీలు ఎవరిని నింద చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకొని లెంపలు వేసుకున్నారు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది. చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది. ముందు వెనుక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది. ఈ కథ వకీలుకు సంబంధించింది అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేది. వకీలుకు, వక్తకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. సాయి కృపా మేఘం స్పర్శించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. ఇందులో ఏ విశేషం లేదు. సాయినాథుని మహిమ అమోఘం, వారి పరవ పావన కథ అఘాతం. పరబ్రహ్మావతారమూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది. ఇక తర్వాత అధ్యాయంలో కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభీష్టం తీరి మీ మనస్సుకు స్థిరత్వం కలుగుతుంది. భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థులకు ముందుగానే తెలిసేవి. వారు వారిని వినోదాలతో, హాస్యాలతో నవ్వుతూ ఆడుతూ నివారించేవారు. భక్త హేమత్ సాయి శరణుజొచ్చి ఈ కథను సమాప్తి చేస్తున్నాడు. తర్వాత కథను సంధానం, భక్తుల కష్టాల నివారణ, సాయి దయాసాగల భక్తుల దుర్భర కష్టాలను ముందుగానే తెలుసుకొని సమయానికి సరిగ్గా సూచించి వారిని ఎలా తొలగిస్తాడో తెలుసుకోండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమత్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అనుగ్రహకరణ 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథాయ నమస్తే. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि सरद बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయము.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సద్గురు ఆనందఘన జ్ఞానస్వరూప పరమపావన, జయ జయ భవభయ నివారణ, కలిమల దహన పరిపూర్ణ, మీరు ఆనంద సాగరము. మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. మసక చీకటిలో పాముగా కనిపించినది వెలుతురులో త్రాడు. అంధకారాన్ని ప్రకాశాన్ని రెండింటినీ ఉత్పన్నం చేసింది మీరే. సర్పం అనే భ్రమను కలిగించేది, అది త్రాడు అని తెలిపేది మీరే. భయాన్ని కలిగించేది, దాన్ని తొలగించేది మీరే. మొదట పూర్తిగా అంధకారం ఉన్నప్పుడు పాము లేదు, త్రాడు లేదు. అక్కడ భ్రమ కలగడానికి ఆస్కారం లేదు. ఏ ఆకారం లేని నిరాకారం మీరే. నిరాకారం ఆకారం దాల్చి అది కొద్ది వెలుతురులో సర్పంలా భాసిస్తుంది. ఆ అభాసకు కారణం కూడా మీరే. ఇలా కనిపించడం కనిపించకపోవడం అనే మీ అంతఃకరణ వృత్తిలోని ఆనంద ప్రభావము, భావరహిత స్వభావము ఎవరికీ అంతుపట్టదు. ఈ కారణంగానే శృతులు మౌనం వహించాయి. అనేక ముఖాలు గల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్తుతి చేయలేకపోయినప్పుడు నేనెంతటి వాణ్ణి? బాబా, మీ స్వరూప దర్శనం తప్ప నా మనస్సుకు మరేదీ రుచించదు. మీ రూపాన్ని కళ్ళ ఎదుట నిలుపుకొని ధ్యానించాలని అనిపిస్తుంది. పరమ సుఖాన్ని పొందటానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. మీ నిత్య వైభవం ఎంత గొప్పది! మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి మీ పాదాలలో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారు. మీ పాదాలు ఎటువంటివి? శాఖ చంద్ర న్యాయం వలె పాదాంగుష్టాన్ని పట్టుకొని కూర్చొని మీ దర్శనాభిలాషతో వచ్చిన వారి కోరిక తీర్చుతారు. కృష్ణపక్షంలోని అమావాస్య నాటి అంధకార రాత్రి గడిచిపోగానే చంద్రుని దర్శనం కలుగుతుందని అందరికీ సహజంగా ఆశ ఉంటుంది. కృష్ణపక్షం రాత్రి గడవగానే చంద్ర దర్శనం కోసం ఆశతో జనులు ఆకాశం వైపు పశ్చిమ దిక్కుకు దృష్టి సారిస్తారు. అట్లే మీరు ఎడమ తొడ పైని కుడికాలు వేసుకొని కూర్చున్నప్పుడు భక్తుల ఆ కోరికను మీ పాదాల వద్ద తీర్చుతారు. ఎడమ చేతి చూపుడు వేలు మరియు మధ్యవేలుతో మీ కుడికాలి బొటన వేలును పట్టుకొని ఉన్నప్పుడు రెండు వేళ్ల మధ్యన ఉన్న కాలి బొటన వేలి గోరు విజయ చంద్రుని వలె ప్రకాశిస్తూ కనిపిస్తుంది. చంద్ర దర్శనానికి చాలా కుతూహలంగా ఉన్న ఆకాశాన చంద్రుని దర్శనం రాదు. అయినా తెలిసిన వారు చెట్టు యొక్క రెండు కొమ్మల మధ్య నుండి చూడాలని చెబుతారు. ఇలా ఈ రెంటి కొమ్మల మధ్య నుండి చూస్తే చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీత వలె కనిపించిన చంద్రుని దర్శన పిపాస తీరుతుంది. బొటనవేలి మహిమ ధన్యము. బాబా స్వయం వేణీ మాధవుడై గంగా యమునలను ప్రకటింపచేసి దాసగణుని సంతుష్టపరిచారు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానానికి వెళ్ళటానికి బాబా అనుమతిని వేడుగా వారు ఈయన యొక్క బొటనవేలు ప్రయాగాన్ని తెలుసుకొని ఇక్కడే స్నానం చెయ్యని చెప్పారు. బాబా అలా చెప్పగా దాసగను బాబా పాదాలపై శిరస్సు నుంచగా అప్పుడు అక్కడ గంగా యమున ఉభయ నదుల నీరు ప్రకటమైంది. ఈ సందర్భంలో దాసగను రచించిన స్వయం గానం చేసిన అగాధ శక్తి అఘటిత లీల అన్న అందమైన పద్యాన్ని వినాలన్న కుతూహలం గల శ్రోతలు ఈ సాయి సచ్చరిత్రలోని చతుర్థాధ్యాయాన్ని మరలా చదివితే కొత్తదనం కనిపిస్తుంది. శాఖాచంద్ర న్యాయానుసారం చూపుడు వేలు మధ్యవేలు రెంటిని కాలి బటన్ వేలుపై ఉంచి సాయి మాత భక్తులకు సులభోపాయాన్ని చూపారు. నిరభిమానంగా ఉంటూ సర్వ ప్రాణుల ముందు నమ్రతగా తలవంచి ఒక అంగుష్ట ధ్యానం చేయడము భక్తికి సులభ సాధనము. ఇప్పుడు పూర్వ కథానుసంధానము. బాబా భక్తులను అనుగ్రహించిన కథ అయింది. తర్వాత అపూర్వమైన చరిత్ర శ్రవణాన్ని శ్రద్ధగా చేయండి. బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయింది. పుణ్యాన్ని కోరుకునే సద్బుద్ధి గల యాత్రికులు అక్కడికి అహోరాత్రులు వస్తుంటారు. సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా షిరిడీలో అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తెలుసుకుంటారు. బాబా పేదవారినైనా శ్రీమంతునైనా సమానంగా చూస్తారు. అద్భుతమైన లీలలను చూపి
భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు. అమితమైన వారి ప్రేమను, స్వాభావికమైన జ్ఞాన సంపదను, సర్వాత్మ భావాన్ని అనుభవించిన వారు ధన్యులు. బాబా ఒకప్పుడు దృఢమైన మౌన ధారణలో ఉండేవారు. అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానము. మరొకప్పుడు చిదానంద ఘనులై భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒకప్పుడు గూఢార్థ ధ్వనితో అర్థం కాకుండా మాట్లాడటము, మరొకప్పుడు వినోదంగా పరిహాసమాడటము, ఒకప్పుడు సందిగ్ధత లేకుండా ఉండటము, క్రోధంతో మండిపడటము, ఒకప్పుడు భావగర్భితంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులకు అనేక రకాలుగా ఉపదేశాలను ఇచ్చేవారు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ వాక్కుకు, మనోబుద్ధులకు అతీతమైనది, ఆలోచనలకు అందనిది, జ్ఞానాతీతమైనది. వారిని ఎంత చూసినా, వారి మాటలను ఎన్ని విన్నా తృప్తి కలగదు. వారితో ఎంత సంభాషించినా తనివి తీరదు. మనసుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది. పర్జన ధారలను లెక్క పెట్టవచ్చు, పెనుగాలిని మూట కట్టవచ్చు, కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తోచగలరు? ఇక తరువాతి కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानन्द श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई साई बाबा साई